జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత యువతకి ఏం చెప్పారో ఏం చేశారా అని చెప్పుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మీ భవిష్యత్తు మారుస్తాను, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము. ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే సమర్థిస్తాము. కానీ నేడు హోదా ఊసే కాదు కదా, ఉన్న రాజధాని తీసేసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారు. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. చాలదన్నట్టు ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లగొట్టారు. యువత భవిష్యత్తు గంజాయి మొత్తలు పెట్టావు, అక్రమాల సొమ్ముతో ప్యాలెస్లు కట్టావు. యువత జీవితం అంటే నువ్వు ఇచ్చే 5,000 జీతం కాదు. ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 50 ఏళ్ల భవిష్యత్తు. జగన్ రెడ్డి గారు ఇంత చేసిన మీకు 30 ఏళ్లు సీఎంగా ఉండాలనుకునే మీ కళ 3 నాళ్ల ముచ్చట చేసి మిమ్మల్ని ఇంటికి పంపించేది మా యువతనే.